షిలియానా నకాసట. ఈ లోకము దాని ఆశ గతించిపోను. నువ్వు కట్టించిన మందిరము ఇంకా కొంతకాలానికి ఉండదు. దేవుడు తిరిగిన యెరూషలేం దేవాలయం అయిపోయి రాతి మీద రాతి లేకుండా పోతాయని దేవుడు చెప్పాడు. నువ్వు కట్టించిన మందిరము, నీకున్న 4 జతల గొడవలు కాబట్టి నీకున్న బండి ఎలా నిలస్తాయి అనుకున్నావు. కాబట్టి బాప్టిజం ఇచ్చే యోహాను దేవుని కోసం అర్పించుకొని మిడతలు తిని తేనె తాగి బతికాడు. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యము ప్రభు కొరకు ఆయన జీవించాడు. కనుక చదువు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, డబ్బు లేదని తీసిపడేస్తున్నాడు కదా. కాబట్టి ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. కాబట్టి ప్రకటన గ్రంథంలో కాబట్టి మీరు ఏదైనా కలిపిన ఆ గ్రంథంలో ఏదైనా తీసివేసిన ఈ తెగుళ్ళు కానీ మీకు కలగజేస్తానని దేవుడు చెప్పాడు. కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి మీరు దేవుడు 6 ముద్రల గురించి దర్శనం నాకు స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి నేను కళ్ళు మూసుకోను నిద్రపోతా ఉంటే కళ్ళలో వచ్చిన నేను ఒట్టి మాటలు చెప్పాను అనుకోవచ్చు. కాబట్టి నాకు టైం ఈ షార్ట్ అని దేవుడు చెప్పడం వల్ల కాబట్టి దైవజనుల ద్వారా కాబట్టి నేను చెప్తున్నాను. తెల్లని యొక్క గుర్రము, నల్లని యొక్క గుర్రము, ఎర్రని యొక్క గుర్రము, పాండువర్ణ గుర్రము. కాబట్టి దైవదాసులతో చర్చించిన తర్వాత నాకు దర్శనాలు కనబడిన తర్వాత వాటి వివరం తెలుసుకున్న తర్వాత నేను ఇది కాబట్టి క్రీస్తు వారి వాక్యము అనేకులకి విన్నప్పుడు ఉపశమనంగా ఉంటుంది. ఆయన రాబోచున్నాడు అన్నప్పుడు కాబట్టి అన్యులకి సంగతి నేను మాట్లాడటం లేదు. క్రీస్తు బిడ్డలకు అదే ఇది ఊరటగా ఉంటుంది ఈ వాక్యాన్ని. కాబట్టి నేను దైవజనులను శ్యామ్ కిషోర్ గారిని ఫాలో అవుతుంటాను. ఆయన చెప్పిన క్రీస్తు వారి ప్రేమను విన్నప్పుడు కృపణ గురించి విన్నప్పుడు నాకు కాబట్టి అయ్యా నేను నీకోసం ఎంత గొప్ప కార్యం చేయాలి, సైతాన్ని అని నన్ను ఇబ్బంది పెడుతుంది, కానీ నీకోసం ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలని చెప్పినప్పుడు కాబట్టి దేవుడు నేను ఏలి అభిషేకాన్ని పొందుకున్నప్పుడు కాబట్టి ఆయన దేవుడు త్రోవలు సరళం చేయమన్నప్పుడు బాప్టిజం విషయం అలాగే ముద్రల విషయం నాకు దేవుడు బయలుపరిచాడు. అనేక విషయంలో నేను సైతాన్తో సైతాన్ని కూడా దర్శనాన్ని కూడా నేను చూశాను, లూసిఫర్ది. కాబట్టి అనేక విషయాలు నేను చెప్తాను. కాబట్టి ఏది నా అంశం కాదు. కాబట్టి ఈ దరిద్రతను నేను ఎరుగుతాను అంటాడు దేవుడు. కాబట్టి అయినా నువ్వు ధనవంతుడివే. కాబట్టి దరిద్రుడిగా ఉన్న లోపంగా ఉండొచ్చేమో, కానీ నువ్వు ధనవంతుడివే దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వు ధనం కూర్చుకున్నావు అనుకుంటున్నావు కదా, నువ్వు నీ దిగంబరత్వం కొనుక్కోకుండా నువ్వు బట్టలు కొనుక్కో అంటాడు, తెల్లని వస్త్రం. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, డబ్బు లేని వాళ్ళకి ఆయన కనపరిచాడు. కాబట్టి ఎవరికైనా కావాల్సింది పరిశుద్ధతే. కాబట్టి అందరూ కోటేశ్వర్లు అయితే ఒకరితో అందరూ పొలం పండించే వాళ్ళు అయితే కాబట్టి డాక్టర్లు ఎవరికి ఉంటారు, అందరూ డాక్టర్లు అయితే టీచర్ ఎవరు ఉంటారు. కాబట్టి అంత మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవుడికి తెలుసు. కాబట్టి అది మన క్షేమ స్థితి కోసమే, మంచి స్థితి కోసమే. కాబట్టి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమైతే బాగుంటుంది. కాబట్టి పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, చదువు లేదని నేను చెప్పను. డిగ్రీని నేను దేవుడిని నమ్ముకొని వదిలేశాను. డిగ్రీ దాకా నేను చదువుకున్న సర్టిఫికేట్ని దేవుడిని నమ్ముకొని చించి అవతలేశాను. కాబట్టి దేవునికి లైఫ్ సాక్రిఫైస్ చేసుకొని ఆయన కోసం గొప్ప కార్యాలు చేయాలని కాబట్టి నేను కొనసాగిస్తున్నాను. కాబట్టి ఒక దైవ దర్శనం పొందుకున్న వ్యక్తి, దైవాన్ని చూసిన వ్యక్తిని మీరు పిచ్చివాడిగా భావిస్తూ కాబట్టి రోడ్లో వెర్రివాడిగా భావిస్తున్నారు. నేను ఇప్పుడు వరకు 16 ఏళ్ళు అయింది బైబుల్ బట్టి. నేను ఎక్కువగా అరగంట సేపు కూడా ఇంకో పుస్తకం, ఇప్పుడు 16 ఏళ్ళలో అరగంట సేపు కూడా నేను ఇంకో గ్రంథాన్ని చదువు ఉండను. న్యూస్ పేపర్ కూడా 15 నిమిషాలు కూడా చదువు ఉండను. బైబుల్ నేను 16 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. కాబట్టి గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నేనేం చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరు త్వరగా ముందుకు తీసుకురావాలి. కాబట్టి యోహానులో రాసిన మాట, కాబట్టి ఆయన దూతను మీకు ముందుగా పంపుతున్నానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఆయన సేవకుడుగా చెప్పుచున్నాను. కాబట్టి ఏం చెప్తున్నానంటే మీరు ఇది సంఘాలకి పాస్ చేయండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది. కాబట్టి రసాయనాలు వాడి, కాబట్టి కెమికల్స్ వాడి బిల్ గేట్స్ కాబట్టి వాతావరణాన్ని, క్లైమేట్ని చల్లగా చేయాలని చూస్తున్నాడంట. కాబట్టి బ్లూ బీమ్ అని చెప్పి ఏలియన్స్ ఉన్నట్టు ఇన్వెన్షన్ సృష్టించాలని చూస్తున్నాడంట. కాబట్టి ఎఫ్స్టీన్ ఫైల్స్ అనేవి ఒక్కోసారి ఫేక్ అని, కాబట్టి డూప్ అని, కాబట్టి పాస్టర్లు అంటున్నారు ఇరాన్ వారు ఇదంతా ఫేక్ అని. కాబట్టి మనుషుల్లో గలిబిలి సృష్టించడానికి ప్రజలు పూర్తిగా అయోమయ స్థితికి తీసుకొని వచ్చేస్తున్నారు. అది దానియేలు చెప్పినట్లు జ్ఞానం అధికమవుతుంది. కాబట్టి అధికమైన జ్ఞానము వ్యసనము అని చెప్తుంది. కాబట్టి దేవుడి బైబిల్లో చెప్పినట్లు ప్రకటన గ్రంథం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్న బైబిల్ అంతటిని ఎవరికి మనము కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి కాబట్టి తెల్ల గుర్రము నేను మొదట విప్పినప్పుడు తెల్లని గుర్రం అన్నప్పుడు నీ ముందు తెల్ల గుర్రం ఇలా పోదు. కాబట్టి ఆత్మలోకంలోనే అన్నీ తెలుసుకోవాలి. కాబట్టి దేవుని చెప్పిన కార్యంలో దాని యొక్క చీకటి అది వెలుగుదూతలకు సూచన. కాబట్టి ఎర్రని గుర్రం కాబట్టి అది ప్రాణ నష్టం, అది నరహత్యకి వాటికి ఎక్కువ జరుగుతాయని. తర్వాత
ఆయిల్ పాడు చేయకూడదని ఉంది. కాబట్టి అక్కడ 3వ ముద్రలో నల్లని గుర్రం. కాబట్టి ఇప్పుడు మనకి గ్యాస్, ఆయిల్ అని కొరత అయిపోతున్నాయి. తర్వాత మనం చూసినట్లయితే కాబట్టి 4వ ముద్ర కాబట్టి క్రూర మృగాలు, కాబట్టి పాండువర్ణ గుర్రం కనబడినప్పుడు కాబట్టి అనేక వీడియోలో చూస్తూ ఉంటాం. సింహాలు, చిరుతలు, పాములు. క్రూర మృగాలు అంటే మనం మనుషుల లెక్కల ఈ సింహాలని, టైగర్ని, కుక్కల్ని వేసుకునేది కాదు. కాబట్టి ఆ ఉక్రోషం కలిగిన మనుషులు కాబట్టి ఎంత నష్టాన్ని కలగజేస్తారంటే ప్రాణ నష్టాన్ని, పాతాళ లోకం వెంబడిస్తాయని చెప్తున్నాయి. ఈ ముద్రలన్నింటిగా దేవుడు నాకు తెలియజేశాడు, చూపించాడు కనుక నేను సంతృప్తి. కాబట్టి సమయం సంకోచితంగా ఉందని చెప్పాడు. క్రీస్తు కొరకు లోషం గారికి మళ్ళా లేయాలి. కాబట్టి యోనాకి చిన్న పరిచయం అప్పగించి కాబట్టి నువ్వు ఆ నినివే వాళ్ళకి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నప్పుడు అతను చేశాడు బాధ్యతగా. నేను అనుకుంటాను, దేవుడు నాకు ఇంతే కదా 4 ముద్రలు 5 ముద్రలే కదా తెలియజేశావు, కాబట్టి నేను బాధపడుతూ ఉంటాను ఇంకా అనేక విషయాలు తెలియజేయాలని చెప్పి. కానీ దేవుడు అనేక విషయాలు నాకు బయలుపరచడం, అప్పటికి నేను సంతృప్తి పొందామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పెట్టిన బాధ్యతను నువ్వు పూర్తి చేయమని చెప్పినప్పుడు కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోని త్వరగా షేర్ చేయండి. కాబట్టి నాకు పెద్ద పెద్ద దైవజనులు కలవాలని ఆశ ఉంటుంది, నా సాక్ష్యం పంచుకోవాలని. కాబట్టి నేను 17 ఏళ్ళుగా నా సాక్ష్యాన్ని నేను పంచుకోలేదు. ఎందుకంటే అనేక బలహీనతలో ఉండడానికి క్రీస్తుని వారిని ఎరిగినప్పుడు పౌలు నా కళ్ళు ఊడబెరికియాలి అనుకుంటాడు. మీరు బలహీన స్థితిలో ఉన్నప్పుడు కూడా నన్ను మీరు భరించారన్నట్టుగా. కాబట్టి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు దేవుడిని నమ్ముకొని అన్ని చెడు అలవాట్లను విడిచి కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నాను కనుక సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. కాబట్టి అంచకాలం కాబట్టి నా సాక్ష్యాన్ని కాబట్టి నేను Cloud9 బ్లెస్సింగ్స్ అని అమెరికా వాళ్ళకి వీళ్ళకి ఫార్వర్డ్ చేశాను. కానీ వాళ్ళు కాబట్టి నేను చెప్పే మిరకల్స్ అవి నాకు జరిగిన థింగ్స్ అన్నీ వాళ్ళకి నమ్మడానికి, బిలీఫ్కి కాబట్టి సిస్టానికి నమ్మకంగా వాళ్ళకి అంగీకారంగా లేవు కనుక అవి పోస్ట్ చేయలేదు. కనుక వాడు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. నాకు శ్యామ్ కిషోర్ గారిని కలవాలని ఒక ఆశ. కాబట్టి ఆయన నా దైవ సేవకుడు, కాబట్టి ఆయన నా గురువు. కాబట్టి ఆయనకి నా సాక్ష్యం పంచుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కాబట్టి ఆపర్చునిటీ కల్పిస్తాయి. కాబట్టి నేను ప్రయత్నం చేసి చూస్తాను. కాబట్టి ఈ మాట ఆఖరి నిమిషాల్లో నేను ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాను. కాబట్టి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము సంగతుల కోసము ప్రకటన 22వ అధ్యాయము 17వ వచనము ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మ చెప్తుందంట, పెండ్లి కుమార్తె చెప్తుందంట, కాబట్టి రమ్ము అని చెప్తుందంట. కాబట్టి వినువాడు రమ్ము అని చెప్పవలను. కాబట్టి దప్పికొనవానికి రమ్మని, ఇచ్చేయించు అని, జీవజలము ఉచితంగా పుచ్చుకొని నిమ్మని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆత్మ పెండ్లి మనం రమ్మనాలంట దేవుణ్ణి. కాబట్టి మళ్ళీ చదువుతాను, అది దేవుడు మాటలు అంత సులువుగా తీసిపడేసడానికి లేదు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను. కాబట్టి మీరు వింటున్నారు ఈరోజు. కాబట్టి ఒరిస్సాలో చూస్తే కాబట్టి టోర్నాడో, కాబట్టి మన దేశం సంగతి చెప్తున్నాను. మేఘాలయ చూస్తే మత విద్వేషం, మణిపూర్లో గొడవలు జరిగాయి, ఇప్పుడు మేఘాలయలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. పొలిటికల్ సంబంధించిన డిస్ప్యూట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసిన యుద్ధాలని కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి మనుషులు అనుకోవచ్చు, నేను అనుకుంటా ఉన్నాను, మనం ఆలోచిస్తూ ఉన్నాను యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని. కాబట్టి వింటారు, అంతం వెంటనే రాదంటాడు. కాబట్టి ఇది మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. నాకు దేవుడు బయలుపరిచాడు, ఇంకో దైవ సేవకుడు కూడా బయలుపరిచాడు. ఏంటంటే మనం మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం చూసాం. ఇప్పుడు కాబట్టి మళ్ళీ గొప్ప యుద్ధాలు చూస్తున్నాం. కాబట్టి అంతం దగ్గరగానే ఉంది. కాబట్టి ఆత్మయు పెండ్లి కుమార్తె, కాబట్టి మనుషుల్లో కాబట్టి ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, కాబట్టి వాట్సాప్లో ఎక్కడ చూసినా క్యాన్సర్ పేషెంట్లు, కాబట్టి రోగాలు, మనుషులు వీక్ అయిపోయి హత్యలు, నేరాలు, కోట్లాట్లు, గొడవలు, ఎక్కడ చూసినా ఇబ్బందులు. కాబట్టి చీకటి, అశాంతి, మనశాంతి లేకుండా, కాబట్టి ఇంట్లో నెమ్మది లేకుండా, కాబట్టి భార్యకి భర్తతో గొడవలు, అన్నతో తమ్ముడితో గొడవలు, అక్కకి చెల్లెలకు గొడవలు, తమ్ముడికి అన్నకి గొడవలు, అంత ఎక్కడ చూసినా తల్లిదండ్రులు పిల్లలకు లోపడరు, పిల్లలందరూ తల్లిదండ్రులకు లోపడరు. కాబట్టి చాలా కష్టమైన దీన. కాబట్టి ఈ తరమే నేను చెప్పేది ఏంటంటే, నాకు దైవ సేవకుడుగా ఈ తరము నెక్స్ట్ జనరేషన్ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే దేవుడు ముద్రలు విప్పి ఉన్నాడు, నాకు బయలుపరిచాడు కనుక దాన్ని నేను చాలాసార్లు అడిగాను. ఇంకా స్పష్టంగా అంతం గురించి నాకు బయలుపరిచాడు. నా ముద్రలు విప్పావు. కాబట్టి బబులోనులో కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు 70 సంవత్సరంలో బానిసత్వంగా ఉంచావు. కాబట్టి 7 ముద్రలు 70 సంవత్సరాలు జరుగుతాయా? అనేక డౌట్లు నాకు ఉన్నాయి. కానీ దేవుడు కాబట్టి ప్రాఫిట్ బుష్రీ గారే అడిగాడంట దేవుడిని, బుష్రీ గారే. కాబట్టి ఏంది అంతం గురించి అంటే, దేవుడు నాకు ఆ కృప అనుగ్రహించలేదు కనుక నేను చెప్పలేకపోతున్నాను డేట్స్ అవన్నీ అని అన్నాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనల్ని సేఫ్ చేయడానికి దేవుడు ర్యాప్చర్లో కొనిపోతాడని ఆయన ఒక మాట అన్నాడు. అది నేను మైండ్లో పెట్టుకున్నాను. కాబట్టి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి
పరిస్థితులు ఈరోజు మనకి ఇంట్లో వంట గ్యాసే లేకుండా పడిన పరిస్థితి వచ్చింది. కరోనాలో ఆక్సిజన్ సిలిండర్ లేకుండా. కాబట్టి 4 వైపుల గాలిని నేను వాయువులను పట్టుకోమని అని చెప్పి ప్రకటనలో ఉంటుంది. అది ఎన్నో ఉంటుంది. మీకు కొద్దిగా క్లియర్గా బైబిల్ని అండర్స్టాండ్ చేసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ప్రకటన అంటే చదవాలంటే భయపడుతూ ఉంటారు చిన్నపిల్లకాయలు వాళ్ళు వీళ్ళు. అవి చెప్తున్నాను. కాబట్టి ఏం చెప్తున్నానంటే 7వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఏమంటే వాయువులను పట్టుకో, దూతలు కొద్దిగా కొంతకాలము నువ్వు హాని చేయొద్దు అని దూతలకు ఆజ్ఞాపించింది. వాడు దూతలు మాట్లాడుకొని కొద్దిగా కాబట్టి ఆ వాయువులను ఆపొద్దు. కాబట్టి దేవుని బిడ్డల మీద, నొసరుల మీద కాబట్టి ఆయన ముద్రను ముద్రించేవారు. కానీ కాబట్టి వాయువులు కాబట్టి ఆక్సిజన్ సిలిండర్ మనకు దొరకలేదు. కాబట్టి 6వ ముద్రలో మనం చూసినట్లయితే కాబట్టి సూర్యచంద్రులు బలహీనంగా మారిపోతాయి, రక్తవర్ణం కానీ. కాబట్టి ఎన్నిసార్లు బ్లడ్ మూన్ అప్రియర్ అయిందో మనకు తెలుసు. కాబట్టి చూసాం మనం. కాబట్టి మనుషులను ఒకరు చంపుకున్నట్లని 2వ ముద్రలో చెప్పినట్లు ఎంతమంది కరోనాతో ఒకరి వైరస్ ఇంకొకరికి అంటుకొని ప్రాణనష్టం ఎలా జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు 3వ ముద్రలో నూనెను కాబట్టి ఆహారాన్ని వ్యర్థం చేయదంటే కాబట్టి ఎంతో నూనె కూడా ఇప్పుడు ఆయిల్ దొరకకుండా పెట్రోల్స్, డీజిల్స్ కాబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నామో మనం చూస్తూ ఉన్నాం, షార్టేజ్. కాబట్టి 6వ ముద్రలో కాబట్టి ఏముంటుందంటే కాబట్టి యేసు వచ్చిన రాకని చూసి బండ సందుల్లో దూరతారు. కాబట్టి అమ్మో గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత వచ్చి ఉన్నది కనుక అందరూ బండ సందుల్లో దొరుకుతారు. ఇప్పుడు బంకర్స్లో ఇజ్రాయెల్ ప్రజలు కానీ, ఇరాన్లో కానీ, అమెరికాలో కానీ పెద్ద పెద్ద బిల్గేట్స్ అంటారు. బిల్గేట్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా బిల్గేట్స్ కాబట్టి మార్క్ జుకర్బర్గ్ కాబట్టి ఎలాన్ మస్క్ వీళ్ళందరూ బంకర్స్ కట్టుకొని వాళ్ళు కింద గృహాలు కట్టుకొని భూమి కింద ఉండడానికి సిద్ధం చేసుకుంటున్నారంట. కాబట్టి బ్లూ బీమ్ అని చెప్పి కాబట్టి ఫేక్ ఇన్వెన్షన్ ఏలియన్స్ వచ్చినట్టు కాబట్టి మనుషుల్ని కాబట్టి ఎక్కువ పాపం జరిగేది ఎక్కడంటే కాబట్టి ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలు. ఎందుకని అలా చెప్తానంటే వాళ్ళకి సకల వసతులతో ఉంటాయి. కాబట్టి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి చేయడానికి పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సంపన్న స్థితిగా ధనం ఉంటే కాబట్టి ఇంకేమైనా సుఖభోగాలు అనుభవించాలనే చూస్తారు. కాబట్టి బైబిల్లో కూడా ధనవంతుడు అలానే చూశాడు. కాబట్టి ఏమీ లేని వాళ్ళు కాబట్టి కష్టపడి ప్రయాసపడి వాళ్ళ జీవితాన్ని చూసుకుంటారు. కానీ అన్నీ ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడు ఎఫ్సియన్ 5లో మనం చూసినట్లయితే కాబట్టి ఆ ద్వీపంలో కాబట్టి ఆయన చేసిన కాబట్టి ట్రంప్ గారు చేసిన విషయాలు కాబట్టి మైకేల్ జాక్సన్ చేసిన విషయాలు కాబట్టి ఇవన్నీ బిల్ గేట్స్ గారు చేసిన విషయాలు కాబట్టి అనేక బయటపడిపోయి నేను చెప్పేది కదా మీరు అంతా ఇన్స్టాగ్రామ్ అందరికీ వస్తుంది చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి మనమేదో నీతిమంతుడని కాదు. కాబట్టి క్రీస్తు ఇంత గొప్ప రక్షణను మనం తృణీకరిస్తే ఎలాగ తప్పించుకుందామని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన మహత్కార్యాలు, అద్భుత కార్యాలు నేను యేసుప్రభుని ఎక్కువ ఎందుకు నమ్ముతానంటే ఆయన నామం నాకు అద్భుతం జరుగుతుంది, అవతరుడికి జరుగుతుంది, పాపికి జరుగుతుంది, నీతిమంతుడికి జరుగుతుంది. కృప అందరి మీద విస్తరింపజేశాడు కాబట్టి ఆయన కృప అందరి మీద ఉంటుంది కనుక కాబట్టి ఆయన అనేక అద్భుతాలు కాబట్టి నా విషయంలో జరిగింది కొన్ని అయితే ప్రపంచవ్యాప్తంగా కాబట్టి యెహోవా ప్రభువు ఇజ్రాయెల్ ప్రజలకి కాపుదలుగా కొంతకాలం ఉన్నాడు. కానీ ఆయన కుమారుని సర్వలోకానికి ఆయన రాజుగా నియమించాడు. కాబట్టి ఆయన లోకాన్నే పరిపాలిస్తున్నాడు చూడండి ఎంత. కాబట్టి ఆయన పాదపీఠమును తీసుకొచ్చేందుకు భూమిని అంతటిని కుడిపరసను గుర్చుకొని యెహోవా తండ్రి చెప్పాడు. కాబట్టి ఆయన పాదపీఠంగా మనం ఉండాలి. కాబట్టి ఆత్మీయ సంఘం ఏం చెప్పాలంటే నేను ఇది మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ మెసేజ్ ఏంటంటే నేను చెప్పే అంశం ఏంటంటే కాబట్టి ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పాలంట మనము. కాబట్టి మనం కొంతకాలం ఆగితే ఈరోజు గ్యాస్ ఆగిపోయింది కాబట్టి నీళ్ళు పోలి కాబట్టి ఇరాన్ వాళ్ళు ఎవరో కాబట్టి ఆకాశంలో ఏదో కలుషితమైన వాయువులు సృజిస్తున్నారంట. అదే ప్రాస్పరస్ ఏదంటారు మనకు తెలియదు. ఇప్పుడు ఇంకా వాయువులు చెడిపోతున్నాయి కాబట్టి ఆయిల్ చెడిపోతూ ఉంది. కాబట్టి రష్యా లాంటి నాయకులు అంటే ఆయన మొహంలోనే నాకు చీకటి కనబడిపోద్ది కొన్ని. కాబట్టి అన్ని దేవతల విగ్రహాలను చూసినట్టు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి ఆక్రమించాలని చెప్పి ముందుకు వస్తుంది. ఇది నా ప్రవచనము. ఆయన దేశాలు ఆక్రమించాలని ఆయన ఆత్మలో ఆయన మనసులో ఉన్నాడు. ఎట్టా వీటిని స్వాధీనం చేసుకోవాలా కాబట్టి అని రష్యా నాకు దేవుడు బయలుపరిచిన వర్మాన్ని చెప్తున్నాను. మెల్లమెల్లగా ఆయన హద్దులు దాటుకుంటూ రావాలని చూస్తున్నాడు. కాబట్టి రష్యా నాయకుడు కాబట్టి అనేక విషయాలు చెప్పాలనుకుంటే మనం ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడిని మనం రమ్ము అని చెప్పాలి. ఎందుకంటే ఆలస్యం చేసామనుకోండి కాబట్టి శ్యామ్ కిషోర్ గారు కాబట్టి ఇంకా కృప ఉంది కాబట్టి ఇంకా వాక్యం విస్తరించాలి అని మంచిదే, అది కృప ఉంది వస్తారు. కాబట్టి మనం ఎన్ని శ్రమలు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి జరిగిపోతుంది
కాబట్టి కాబట్టి అనేక సంఘంలో ఉంది, పేరు ఉన్నాయి, పరపతి ఉంది, కాబట్టి ఆయన అవమానిస్తుంది. కాబట్టి కాబట్టి దేవుడిని మాలాంటి బలహీనులైతే కాబట్టి ఎంతో క్రీస్తు వారి దర్శనం చూసిన మేము కానీ ఎన్నో కష్టాలు కూడా పోతున్నాం ఆయన ప్రయాస నిమిషం బట్టి. కాబట్టి కాబట్టి అనేకులు ఇక్కడ కొట్టబడ్డాను, అవమానింపబడ్డాను, నిందింపబడ్డాను. కాబట్టి కాబట్టి నాకైతే లోకం నివాసయోగ్యంగా నాకు లేదు. కాబట్టి మీరు ఉండాలని కోరుకుంటున్నారేమో కానీ నాకు ఈ లోకంలో ఉండాలని లేదు. కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మెయిన్గా కాబట్టి మీరు కూడా కాబట్టి పాపం అనేకులు కాబట్టి రోగగ్రస్తులుగా యుద్ధాల వల్ల బిడ్డలకి కాబట్టి ఆఫ్రికా లాంటి దేశాల్లో ఇంకా తిండి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండడానికి కాబట్టి కొంతమందికి వస్త్రం లేదు. కాబట్టి ఒక ఆయన అంటా ఉన్నాడు, వస్త్రాలు లేవు, తినేదానికి లేవు, తాగేదేవో లేవు. కాబట్టి మనసులో దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి. మనసులో దేవుడు ఉంటాయి, లేకపోయినా ఏవి అక్కర్లేదు, మనకు దేవుడు చాలు. కాబట్టి కాబట్టి నేను కూడా పెళ్ళి, ఉద్యోగ, వ్యాపారాలు, డబ్బు అనుకున్నాను, కానీ దేవుళ్ళో ఉన్న సన్నిధి కాబట్టి ఆయన సన్నిధిని నేను అనేక సంవత్సరాలు అనుభవించాను. కాబట్టి ఆయన నెమ్మది ఎంత పెద్ద ఉపద్రవంలో కూడా ఆయన దర్శనం తలుచుకుంటే కాబట్టి ఆయన రూపము కాబట్టి నీ ముఖ దర్శనం నాకు నెమ్మది కలగజేస్తుంది అన్నట్టుగా ఆయన ముఖం దాచుకుంటే కలతపడేవాడిని దేవుడి దర్శనం కనబడిన తర్వాత. ఇప్పుడు దావీదు అన్నట్లు కాబట్టి దావీదుకి నాకు కొన్ని విషయాలు మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆయన ముఖం చూసి ఆదరణ పొందేవాడిని, సమస్యల్లో ఇబ్బందుల్లో ఆయన ఉన్నాడని ధైర్యంగా. కానీ కాబట్టి ఈ రోజుకి నేను చెప్పేది ఒకటే, నేను దేవుని దర్శనం పొందుకున్నాను కాబట్టి నేను పాపినే, కాబట్టి ఆయన కృపాధికం. కాబట్టి నేను ఇప్పుడు నీతిగా ఉన్నాను, కానీ ఆయన ప్రాణం పెట్టి ఈరోజు నన్ను నీతిగా తీర్చాడు. ఆయన ఆత్మ నన్ను పవిత్రపరిచింది కనుక నేను చనిపోతే ఆయన పాదాల కాడికి వెళ్ళిపోతానని. కాబట్టి రాకడ పాదాల కాడికి వెళ్ళిపోయే దర్శనం కూడా నాకు కాబట్టి కల్లో నాకు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను అనారోగ్య పరిస్థితులు కూడా కూర్చున్నాను, అయినప్పటికీ కూడా చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి కాబట్టి మనుషులకి కాబట్టి ఎడ్యుకేషను కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంటే. కాబట్టి 6 సబ్జెక్ట్స్ నువ్వు చదవడానికి లైఫ్ని స్పెండ్ చేస్తావు కదా, 7వ సబ్జెక్ట్గా దేవుడు బైబిల్ని పెట్టుకొని చదివితే కాబట్టి కనీసం అది పెట్టుకోకపోయినా నువ్వు రీసెర్చ్ చేయడానికన్నా నువ్వు మనసు పెడితే కాబట్టి నీ లైఫ్ కాబట్టి 2 అంచులు ఖడ్గంగా వల్ల ఉంటుంది. కాబట్టి దేవుడు ఉండాలి, చదువు ఉండాలి. కాబట్టి నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి రోజు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనైనా నీకు విలువ. కాబట్టి ఏఐ వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలని పోయాయి కదా, ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కంప్యూటర్స్ అన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి చైనా వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకి రోబోట్స్ మీద ఉన్న మనసు దైవం మీద ఉండదు వాళ్ళకి. కాబట్టి రోబోట్స్ ఏం చేస్తాయి, వాటికి ఆ మిషన్ పెట్టి ఈ మిషన్ పెట్టి ఎంతో వాళ్ళ జీవితం మనుషులు. కాబట్టి డ్రాగన్ కంట్రీ అంటారు కదా, చీకటి దేశం అది. కాబట్టి అది డ్రాగన్ అంటే బీస్ట్ కంట్రీ అది. కాబట్టి క్రూరముఖం. కాబట్టి ఈ చైనా, ఈ రష్యా ఇటువంటి దేశాలు కాబట్టి పాకిస్తాన్ కన్నా డేంజరస్ అయిన దేశం లేవు. కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి సాక్ష్యం పంచుకోవాలంది. కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే కాబట్టి ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుకోవాలంట. కాబట్టి క్రైస్తవుల కొరకే నేను మెసేజ్ చేస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులు కాబట్టి విన్నట్లయితే కాబట్టి వెండి బంగారం మీద మీరు మనసు పెట్టినట్లయితే మీరు కూడా విడవబడిపోతారు. క్రీస్తు వారు రమ్ము అని మీరు చెప్పినట్లయితే మనం ఆయన ర్యాప్చర్లో మనం కొనిపోబడినట్లయితే కాబట్టి ఆగస్టు 12న నాసా వాళ్ళు ఏదో ఫేక్ అన్నీ నాసానే చేస్తుంటుంది అమెరికా వాళ్ళే. కాబట్టి గ్రావిటీ భూమిని కోల్పోతుంది, 12 సెకండ్ల మనుషులు గాల్లో ఉంటారు, అనేక విషయాలు నీళ్లు అన్నీ ఫ్లోట్ అయిపోతాయి పైకి, ఏ వెహికల్స్ అన్నీ అంటున్నారు. కాబట్టి ఎంత మటుకు నిజమో తెలియదు. కాబట్టి ర్యాప్చర్ అనేది సంభవిస్తే మనకు సంతోషంగా ఉంటుంది. బ్రో జాష్వా కాబట్టి వేరే దేశం చెందిన ఆయన చెప్పాడు. కాబట్టి ర్యాప్చర్ సంభవిస్తుంది, 2026 మనం అనుకున్నట్టు ఉండదు అని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట నెరవేర్చబడలేదు, కానీ ఆయన మోసగావాడని మనం చెప్పడం లేదు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అని వాడు ఆ బ్రో జాష్వా వీడియో అంతా ఇంటర్నెట్ అంతా వైరల్ అయింది. కాబట్టి ఒక టైంలో ఆయన వస్తాడని మనకి హింట్ ఇచ్చాడు, కానీ రాలేదంట పెండ్లి కుమారుడు. అదే రీతిగా మనకి ఖచ్చితంగా దేవుడు వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక హింట్ ఇచ్చాడు మనకి. కాబట్టి ఇది సిద్ధపడాల్సిన సమయం. కాబట్టి 2009 కాబట్టి కృపాయుగం అంటే నా లెక్కలో అయితే 2011తో ఆయన కృప ఉంది, కానీ ఆయన బిడ్డలకు ఉంది, కానీ విస్తారంగా లేదని నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన మొదటి ముద్ర 2011 ఆయన నాకు చూపించాడు కనుక. కాబట్టి ఒక మాట అంటాడు, దానియేలు నాకు బలము చాలనందున నేను ఈ దర్శనం చూసి తట్టుకోలేకపోయాను అంటాడు దానియేలు. అదే రీతిగా నాకు అభిషేకం ఎక్కువైనప్పుడు నేను ఊగిపోయి పడిపోయి నేను గందరగోళం అయిపోయింది అభిషేకం ఎక్కువ ఆ దర్శనాలు చూసినప్పుడు. కాబట్టి దేవుడు అనే విషయం బయలుపరిచాడు. కాబట్టి ఇంకో మాట ఉంటుంది. నేను ఇందాక 22వ అధ్యాయము ప్రకటన 17వ వచనం గురించి చెప్పాను.
తర్వాత 20వ వచనం చూస్తే, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమెన్, ప్రభు అయిన యేసు రమ్ము. కాబట్టి యేసు ప్రభువే చెప్తున్నాడంట త్వరగా వస్తున్నానని. కాబట్టి ప్రభు అయిన యేసు రమ్ము అని మనం చెప్పాలంట. కాబట్టి మీకుందా, మీ బిడ్డలు తిండి లేక వస్త్రం లేక యుద్ధాల్లో చచ్చిపోతూ, కాబట్టి ఈ తెగులు 7 ఏళ్ళ శ్రమకాలంలో మిగిలిపోతూ, కాబట్టి ఇంకా ఈ పొల్యూషన్ వరల్డ్లో, యాక్సిడెంట్లలో, కాబట్టి ఈ కరోనా లోకంలో, స్వైన్ ఫ్లూ లోకంలో, డెంగ్యూ లోకంలో, వైరస్లో, టీబీస్, కాబట్టి ఈ ఈ లోకంలో కలుషితమైన వరల్డ్లో పండ్లల్లో కెమికల్స్ వాడే ఫర్టిలైజర్స్, కాబట్టి ఏంటి గందరగోళమైన లేకుండా అవసరం అంటారా? కాబట్టి ఎక్కడ చూసినా కాబట్టి భూమి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది. కాబట్టి ఇంకా ఆకాశ నక్షత్రాలు రాలి, కాబట్టి ఆయన మహా ఉగ్రతను చూడాలని మీరు కోరుకుంటున్నారా? కాబట్టి మీకు పెద్ద పొరపాట్లే. కాబట్టి అన్యులకు చెప్పడం లేదు. కాబట్టి ఇంకా సమయం అయిపోయింది. ఇప్పుడు అన్యులకి నేను ఒక అతనికి పిలిచి వాక్యం చెప్తూ ఉంటాను. ఆయన మా మాస్టరు, కాబట్టి పాత మాస్టర్, ఆయన పేరు సేనయ్య. కాబట్టి ఆయన గురించి చెప్తూ ఉంటాను. మా అంగట్లో మాస్టరు, ఆయన ఐటమ్ వేస్తూ ఉంటాడు స్వీట్. చాలా రోజుల నుంచి ఆయనకి 2-3 ఏళ్ళు వాక్యం చెప్పాను. ఆయన ఇంత కూడా ఆయన చలనం లేదు ఆయనకి. సరే, ఓ రోజు మళ్ళీ కలిసాడు ఆయన చాలా రోజుల తర్వాత. మళ్ళీ వాక్యం చెప్పబోతూ ఉంటే ఆయన దేవుడు చెప్పొద్దు అన్నాడు. ఏంటంటే, కాబట్టి పందులు ఎదుట కుక్కలు ఎదుట ముచ్చేతను పారివేయద్దని. కాబట్టి వినేవాళ్ళకి చెప్తున్నాను. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ముస్లిమ్స్ గురించి నేను చెప్పాలంటే, మా తాతల ముస్లిమ్స్ కానీ చెప్పేది ఏంటంటే, మేము సృష్టికర్తని ఆరాధిస్తున్నామని చెప్పడం మంచి మాటే. కాబట్టి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండడా, ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఉండడా, కాబట్టి కింద ఎమ్మెల్యేలు ఉండరా, ఎంపీలు ఉండరా? కాబట్టి తండ్రే వచ్చి నీకు దేవుడు ఉన్నాడని చెప్తే, ఆయన ఆకాశం నుంచి దిగొచ్చి నీకు 10 రూపాయలు కావాలంటే చేతిలో పెట్టి వెళ్ళాడు. కాబట్టి ఆయన సేవకులు ఉంటారు, కుమారులు ఉంటారు, దూతలు ఉంటాయి, ఆయనకి పరిచారకులు ఉంటాయి. ఆ చిన్న ఇంకిత జ్ఞానం ఆలోచించకుండా కాబట్టి మీరు మౌనంగా ఉండకండి. కాబట్టి మీరు ఎవరో సృష్టికర్తను నమ్ముతున్నారు నేను తెలియదు, కానీ మాకైతే యెహోవాని మేము నమ్ముతాం. ఆయన కుమారుని వైపు మీరు తిరగండి ఆయన ఆజ్ఞాపించాడు. షిలియాన కాసాటే. కాబట్టి ఆయన కుమారుని వైపు మీరు తిరగండి ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన శిష్యులకి ఆజ్ఞాపించాడు. కాబట్టి కొండ మీద మీరు ఆయన నమ్మాలి, ఆయన మాట మీరు వినాలి. కాబట్టి ఎందుకంటే ఆయన మీకు సత్యాన్ని బోధిస్తాడని కాబట్టి చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది రంజాన్కి. కాబట్టి నేను కాబట్టి మా తాతలు ముస్లిమ్స్ అయి ఉండగా, కాబట్టి కమ్యూనిటీని నశించిపోకూడదని, కాబట్టి ఎట్టబడితేట్టుగా కాబట్టి క్రిస్టియన్స్ అయినప్పటికి కూడా, కాబట్టి హిందూస్ అయినప్పుడు ముస్లిం ఎట్టబడితే మాట్లాడే గతి కాకుండా, కాబట్టి ఏంటంటే దేవుడి మీద మనసు ఉంచే శక్తి మనుషులకి లేదు. కాబట్టి ఏంటంటే చిన్న నొప్పి వస్తే, కాబట్టి డబ్బున్నోళ్ళు డబ్బుందని మందు తాగుతారు, పేదోళ్ళు కష్టపడ్డామని మందు తాగుతారు, సమస్యలు ఉన్నాయని కొంతమంది మందు తాగుతారు, ఒక్కొక్కరు డబ్బు ఉంది కాబట్టి సుఖం కోసం కొంతమంది మందు తాగుతారు. ఏ విధంగా మత్తుకు అలవాటు పడిన ఈ శరీరాలు దేవుడి స్వరం వినడానికి కుదరదు. కాబట్టి దైవాత్మ కలిగి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మని ఇస్తానన్న దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. భాషల వరం ఇస్తానన్న దేవుడు భాషల వరం ఇచ్చాడు. స్వస్థత వరం ఇస్తానన్న దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. ప్రవచనాలు దర్శనాలు కళ్ళు అనేకం ఇచ్చాడు ఆయన. కాబట్టి నేను బైబిల్ ఆయన దేవుడిని తెలుసుకుంది. కాబట్టి నేను ఒకటే చెప్తాను క్రీస్తు వారి గురించి, నువ్వు పాపివైనా చెడ్డవాడివైనా ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఆయన నువ్వు ఆశ్రయిస్తే, ఇప్పుడు ఏ స్థితిలో నుంచి నీ అప్పులైనా, నీ వ్యాధులైనా, రోగాలైనా, దరిద్రమైన ఇబ్బంది అయినా, కాబట్టి నీకు మనశ్శాంతి లేకపోయినా ఏదైనా కూడా ఆయన పరిష్కరించగలిగిన దేవుడు అని నేను క్రీస్తు వారి గురించి చెప్తాను. కాబట్టి ఇంకా ముగించుకుంటున్నాను. కాబట్టి నేను ఈ మెసేజ్ ఎవరికైనా వీలుంటే స్ప్రెడ్ చేయండి. కాబట్టి సంఘం ఆత్మయు పెండ్లుకి రమ్ము అని చెప్పాలంటే ఈ సాక్ష్యం ఇచ్చేవాడు వీటి గురించి వస్తున్నాడని చెప్తున్నాడు కదా, వచ్చేస్తున్నాడు కనుక మనం కూడా రమ్ము అని చెప్పవాలంట. లార్డ్ కమ్. కాబట్టి NIV బైబుల్ అట్లుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ గాడ్ బి విత్ యూ. ఆమేన్. దిస్ ఈస్ జాయ్, ఇమాన్యుయల్ జాయ్.